ప్యాకేజ్ తీసుకుని వచ్చి మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిన స్టూడెంట్స్? చేపలు పడతారు వాళ్ళ నాన్నగారు. ఎందుకు వచ్చాడో ఏంటో, వచ్చాడు, జాయిన్ అయిపోయి అడ్మిషన్ ఫీజు కట్టిన తర్వాత టర్మ్ ఫీజు కట్టట్లేదు, ఏమీ కట్టట్లేదు. నా దగ్గర డబ్బులు లేవు. మా నాన్న చేపలు పడితేనే మాకు ఫుడ్. నేను ఎందుకు వచ్చానో నాకు తెలియదు, వచ్చేసాను, నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అన్నాడు. నువ్వు అసలు ఏం చేస్తావంటే చేతులు ఇలా చూపించాడండి, మొత్తం కట్టెలు కొట్టిను అనమాట. ఇష్టం అన్నాడు. Sun International Institute of Tourism and Management. Hi, my name is Prince Samuel. I'm pursuing my BHM in Sun International Institute. The institute have given me a very great chance to getting placed in international level. I'm so happy about it. And about this college has given me everything. Before I joined this college, I have nothing in my mind. I haven't made up anything. But after joining this Sun have given me an image of my future. I would like to thank Sun for this, and I'm also happy with all the faculty. They're all friendly with us. They act as family members, and all the people in here are so happy. And I am so happy to be a part of Sun International Institute. My name is Sneha. I'm currently pursuing BHM, and I'm going to be graduate in a few months. And I'm very glad that through my college, through Sun, I got a chance to work in Australia. I got an international internship, and apart from education, our college is providing like lot more cultural activities. Through cultural activities, we can gain a confidence level, and through this confidence, I am able to give my interview, through which I got my international internship. సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ గత 19 సంవత్సరాలుగా మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, బిఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్సుల్లో ఎంతో మంది విద్యార్థులకు, కొన్ని వేల మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి నెంబర్ 1 సంస్థ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్. అయితే ఇక్కడ ఈ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ కానీ బిఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్సులు ఎవరు తీసుకోవాలి, వీళ్ళకి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఈ కోర్సెస్ ఇంకా అదర్ కోర్సెస్ ఏమైనా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారా, ఫీజ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని అడిగి తెలుసుకుందాం. సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆశా జాస్తి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. సో చాలా మందికి అనిపిస్తుంది మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ మనకు సెట్ అవుతుందా, అండ్ ఇప్పుడు అయితే అమ్మాయిలకి ఈ కోర్సెస్ ఎంతవరకు సెక్యూరిటీ, సో ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, ప్లేస్మెంట్స్ ఉంటాయా లేదా, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. బట్ ఇలాంటి ఎన్నో డౌట్స్ ఉన్న వాళ్ళకి మీరు ఒక బెస్ట్ ఫ్యూచర్ అందించడం మేము చాలానే చూసాం. సో ఎవరికి ఈ కోర్సెస్ బాగుంటాయి అని అంటారు? అంటే యాక్చువల్గా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్కి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయండి. అంటే 10th పాస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి డిగ్రీ అయిన వాళ్ళ వరకు వీ హ్యావ్ డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ కోర్సెస్ అనమాట. అంటే 10th అయిన వాళ్ళకి వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అండి. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ విత్ హోటల్ ఆపరేషన్స్, డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్. సో అది 5 years కోర్స్ అండి. సో స్టూడెంట్ 10th అయిన వెంటనే జాయిన్ అవుతాడు. సో దట్స్ అ కాంబినేషన్ కోర్స్. తర్వాత ఇంటర్మీడియట్ అయిన వాళ్ళకి వీ హ్యావ్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కోర్సెస్. అంటే వీ హ్యావ్ బ్యాచులర్ of hotel management, bachelor of business administration, BSc food science and nutrition with dietetics, and bachelor of business administration అండి. అలానే డిగ్రీ అయిన పిల్లలకి ఏంటంటే మన దగ్గర MBA with finance, HR and marketing ఉంది. అండ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ కోర్స్ MBA with hotel management and tourism అండి. సో ఇట్లా రకరకాల క్వాలిఫికేషన్ బట్టి మనకి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయండి. ఎస్. సో మనం ఆఫర్ చేసే కోర్సెస్ లైక్ చేసి ఫస్ట్ కౌన్సిలింగ్ ఒకసారి మాట్లాడి తెలుసుకుందామని చాలా మంది స్టూడెంట్స్, పేరెంట్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ప్లేస్మెంట్స్ ఎక్కడ ఇస్తారు అని. సో ఎక్కడ మేడం ప్లేస్మెంట్స్? యాక్చువల్ గా ఏంటంటేనండి, ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత మనకు వచ్చే డిగ్రీ కోర్సెస్ యూజువల్ గా ఈ బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అన్నది ఇది 3 years డిగ్రీ ప్రోగ్రామ్ అండి. సో ఈ 3 years లో ఏంటంటే 2.5 years ఇక్కడ చదువుతారు కాలేజ్ లో, 6 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఏదైనా స్టార్ హోటల్లో. సో ట్రైనింగ్ కి వెళ్ళి వచ్చిన తర్వాత కోర్స్ కంప్లీట్ అయిన ప్రతి వాళ్ళకి కూడా మేమే 100% ప్లేస్మెంట్స్ ఇస్తున్నాం. సో మనకి ఏంటంటే ప్లేస్మెంట్స్ అంటే
నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి, మనం 90% ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఇస్తున్నాం. ఓకే. సో వీళ్ళకి ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే అందరూ కూడా దే హ్యావ్ అ వెరీ ఫాల్స్ నోటేషన్ దట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇట్స్ ఓన్లీ అబౌట్ కుకింగ్, లేదంటే తొడవడం కడగడం ఇట్లా అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ దట్. ఇట్స్ అ ఎలాబరేట్ డిగ్రీ కోర్స్ విచ్ వీఆర్ ఆఫరింగ్ హియర్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఆల్ ఆర్ డిగ్రీస్ ఆర్ అవార్డెడ్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ అండి. సో హోటల్ మేనేజ్మెంట్ లో దేర్ ఆర్ డిఫరెంట్ సెగ్మెంట్స్ అండ్ సెక్టర్స్. సో మనకి హోటల్ మేనేజ్మెంట్ లో 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, F&B సర్వీస్, ఫుడ్ ప్రొడక్షన్. సో చదివినప్పుడు మేము 4 డిపార్ట్మెంట్స్ ట్రైన్ చేస్తాం. ట్రైనింగ్ కూడా ప్రతి డిపార్ట్మెంట్ 1.5 months ఇస్తుంది. ఎప్పుడైతే ప్లేస్మెంట్కి వెళ్తారో దే విల్ హ్యావ్ అ చాయిస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ 4 డిపార్ట్మెంట్స్ ఏంటంటే వీళ్ళకి మేనేజ్మెంట్, కమ్యూనికేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, పర్సనాలిటీ డెవలప్మెంట్, హిందీ, ఫ్రెంచ్, కంప్యూటర్, ఓవరాల్ డెవలప్మెంట్ బై ద టైమ్ దే కమ్ అవుట్ ఆఫ్ ద కాలేజ్. సో దీని వల్ల ఏంటంటే వీళ్ళు హోటల్ మేనేజ్మెంట్ చదివితే దే ఆర్ నాట్ కన్ఫైన్డ్ ఓన్లీ టు హోటల్ ఇండస్ట్రీ. వాళ్ళకి ఏంటంటే ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్స్, క్రూజ్ లైన్స్, MNCs, కాల్ సెంటర్స్, ప్రోటోకాల్, you name any industry, there are around 150 different jobs where they can place. And apart from these 4 departments ఏంటంటే వీళ్ళకి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ చదువుతుండగా ఏంటంటే వీళ్ళకి మనం సెకండ్ ఇయర్ నుంచే కూడా వీ హ్యావ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ టు సింగపూర్ అండి. అంటే వేర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఏంటంటే 6 months కోర్సు, 6 months ఆన్ జాబ్ ట్రైనింగ్, దే కెన్ స్పెషలైజ్ అ కోర్స్ ఇన్ సింగపూర్. అట్లా వెళ్తే దే గెట్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, అండ్ దే ఎర్న్ అరౌండ్ 1 to 2 lakhs బై ద టైమ్ దే కంప్లీట్ దే కోర్స్. అలాగే వీళ్ళకి ఏంటంటే కరికులంలో లాస్ట్ 6 months ట్రైనింగ్ ఉంటుంది. సో వేరే ఏంటంటే 90% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఆప్టింగ్ అబ్రాడ్. అంటే వీఆర్ సెండింగ్ దెమ్ ఆన్ ఇంటర్న్షిప్ వీసాస్. అంటే US J1 వీసా ఉంటుంది, అట్లనే ఆస్ట్రేలియా 407, కెనడా, UK, దుబాయ్, మాల్దీవ్స్. సో ఆ స్టూడెంట్స్ చదువుతుండగానే ఏంటంటే దే ఆర్ ఇన్ టు డిఫరెంట్ కంట్రీస్ వర్కింగ్ అండ్ వేర్ దే ఆర్ ఎర్నింగ్ అరౌండ్ 2 to 3 lakhs per month. సో మనకి ఏ కోర్సు కూడా ఇట్లా చదువుతుండగా ప్లేస్మెంట్స్, ఇంటర్న్షిప్స్ అనేది ఇట్స్ వెరీ రేర్ టు ఫైండ్. అండ్ అలానే స్టూడెంట్ జాయిన్ అయిన 4th month నుంచి మనం ఈవినింగ్ పార్ట్ టైం జాబ్స్ కూడా ఇస్తామండి. అంటే ఇక్కడ లోకల్ హోటల్స్ కి పంపిస్తాం. సో అట్లా వెళ్తే ఏంటంటే స్టూడెంట్ కి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ హీ గెట్ పెయిడ్ అరౌండ్ 15,000 to 20,000 per month. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. సో వాళ్ళ ఖర్చులు వాళ్ళకి, అట్లీస్ట్ వాళ్ళ హాస్టల్ ఖర్చులు పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా మెనీ ఆర్ ఎర్నింగ్ అ లాట్ అన్నమాట. సో ఇట్లా ఇది హోటల్ మేనేజ్మెంట్ అండి. సో దిస్ ఇస్ ఏంటంటే 100% జాబ్ ఓరియంటెడ్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ కోర్స్. BBA నెక్స్ట్ విచ్ కమ్స్ BBA. దట్స్ అ ఫౌండేషన్ కోర్స్ ఫర్ MBA. అంటే యూజువల్ గా ఏంటంటే ఒక నార్మల్ BA, BCom, BSc చేసి MBAకి వెళ్ళే కన్నా BBA చేయడం వల్ల ఏంటంటే 70% ఆఫ్ MBA సబ్జెక్ట్స్ కవర్డ్. సో దాని వల్ల ఏంటంటే మీకు ఫర్దర్ గా MBA చేయడం చాలా ఈజీ అవుతుంది. అండ్ యూజువల్ గా BBA తర్వాత విజిట్ ప్లేస్మెంట్, బట్ 90% దే గో ఫర్ MBA. సో ఇట్స్ అప్ టు దెమ్ అన్నమాట వెదర్ దే విల్ టేక్ up a job or they'll go for masters. So BBA lo we have different streams. We have streams like finance, HR and marketing, and as well as travel and tourism. So whatever sector they are interested in, they can opt for anamata. And BBA tarvata masters kuda 90% of our students are going abroad for masters anamata. UK, US, Canada. College meek processing anta kuda meme chestam. Okay. Next comes BSc food science and nutrition andi. So this course is mostly for BPC students. Ante chaala mandi doctor avvali anukuntaru, but మనకి పర్సంటేజ్ ఆఫ్ నీట్ రాసిన తర్వాత క్వాలిఫై అయ్యేవాళ్ళు ఇట్స్ అరౌండ్ 1 to 2%. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే దీస్ స్టూడెంట్స్ ఆర్ నాట్ డైరెక్ట్లీ MBBS డాక్టర్స్, బట్ దే ఆర్ నెక్స్ట్ టు డాక్టర్స్. వీళ్ళు వైట్ కోట్ వేసుకుంటారు, వీళ్ళు డాక్టర్ అంటారు, బట్ దే సజెస్ట్ అన్నమాట బిఫోర్ సర్జరీ ఎంత తినాలి, ఆఫ్టర్ సర్జరీ ఎంత తినాలి, మనకు ఉండే డిజీజ్ ని బట్టి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలన్నది వీళ్ళు హాస్పిటల్స్ లో సజెస్ట్ చేస్తారు. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ కోర్స్ ఫర్ BPC స్టూడెంట్. అండ్ మాకు మోస్ట్లీ 90% ఆర్ గర్ల్స్ ఇన్ దిస్. అండ్ ఆల్ ఆర్ టాపర్స్ అండి. అంటే అందరూ కూడా 90% అబౌవ్ BPCలో వచ్చిన వాళ్ళే ఇక్కడ జాయిన్ అవుతారు. అండ్ దే హ్యావ్ వెరీ గుడ్ ప్లేస్మెంట్స్. అంటే దే ఆర్ నాట్ ఓన్లీ ఇన్ టు హాస్పిటల్స్, స్లిమ్మింగ్ సెంటర్స్, ఫార్మస్యూటికల్ కంపెనీస్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. సో దేర్ ఆర్ డిఫరెంట్ సెగ్మెంట్స్. అండ్ ఇది కోవిడ్ తర్వాత ఏంటంటే టోటల్ వరల్డ్ ఇస్ ఇన్ టు హెల్త్ అండ్ ఫిట్నెస్ అనమాట. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి విపరీతమైన డిమాండ్. అండ్ మెనీ ఆర్ హైరింగ్ పర్సనల్ డైటీషియన్. అంటే టాప్ ఫిల్మ్ స్టార్స్, పొలిటీషియన్స్, క్రికెట్ ప్లేయర్స్, స్పోర్ట్స్ persons, they are hiring their own personal dietitians, and our students are getting 2 to 3 lakhs paid and great every month. And they can start up their own diet foods. సో ఇప్పుడంతా కూడా హెల్త్ అండ్ ఫిట్నెసే కాబట్టి ఇప్పుడు క్లౌడ్ కిచెన్స్ వచ్చేసాయి. సో దే ఆర్ మేకింగ్ దేర్ ఓన్ డైట్ ఫుడ్స్, దే ఆర్ సెండింగ్ త్రూ స్విగ్గీ, జొమాటో అండ్ ఆల్. సో నెక్స్ట్ ఇస్ BCom కంప్యూటర్ అప్లికేషన్స్. That's a very tricky course, no? So that's a mixture of computers as well as management.
సో దానివల్ల ఏంటంటే దే గెట్ ప్లేస్డ్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీస్, అట్లనే దే కెన్ గో ఇన్ టు ఆడిటింగ్, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్. సో ప్లేస్మెంట్స్ ఆర్ లాట్. సో ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఫర్ డిఫరెంట్ కోర్సెస్ అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ డిగ్రీ అయిన వాళ్ళకి ఏంటంటే వీ హ్యావ్ MBA విత్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం అండ్ MBA విత్ ఫైనాన్స్, HR, మార్కెటింగ్. సో మా కోర్సెస్ అన్ని కూడా ఏంటంటే దే ఆర్ ఆల్ అడ్వాన్స్డ్ కోర్సెస్. అంటే అడ్వాన్స్డ్ కోర్సెస్ ఇన్ ద సెన్స్ విచ్ వి మీన్ అందరూ కూడా చదువుతుండగానే దే గెట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మావన్నీ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అండి. అంటే మన అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ షుడ్ బి ఇంటర్లింక్డ్ అన్న కాన్సెప్ట్ లో మేము ఫాలో అవుతున్నామండి. మా స్టూడెంట్స్ ప్రతి వాళ్ళు కూడా మీకు హోటల్ మేనేజ్మెంట్ 4th month నుంచి పార్ట్ టైం ఎట్లా ఉంటుందో అలాగే BBA కానీ BSc కానీ MBA కానీ ఫ్రమ్ దేర్ 2nd sem ఆన్వర్డ్స్ వి సెండ్ దెమ్ టు లోకల్ హాస్పిటల్స్. అయితే అంటే BSc వాళ్ళైతే హాస్పిటల్స్, ఫార్మస్యూటికల్ కంపెనీస్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పంపుతాం. అదే MBA BBA వాళ్ళైతే మల్టీనేషనల్ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ పంపుతాం. సో ఫ్రమ్ దేర్ 2nd semester ఆన్వర్డ్స్ దే విల్ బి వర్కింగ్. ఎవ్రీ సెమ్ మేము 45 days ఇక్కడ లోకల్ ఇండస్ట్రీస్ కి, MNCs కి వర్క్ చేయడానికి పంపిస్తాం. సో దాని వల్ల ఏంటంటే వాళ్ళకి థియరిటికల్ నాలెడ్జ్ తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ కోర్స్ అయ్యేపాటికి 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ 4 internship సర్టిఫికెట్స్ వస్తాయి. సో వెన్ కంపేర్ టు అదర్ స్టూడెంట్స్, అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఏంటంటే వెన్ కంపేర్ టు అదర్ స్టూడెంట్స్, ఎనీ స్టూడెంట్ లాస్ట్ సెమిస్టర్ లో ఒక 25 days ప్రాజెక్ట్ చేస్తాడు. బట్ మన స్టూడెంట్స్ అలా కాదు. దే ఆర్ ఇన్ టు ఇండస్ట్రీ ఫ్రమ్ దర్ 2nd sem. సో ఏంటంటే డిపెండింగ్ ఆన్ దర్ కోర్సెస్, డిగ్రీ వాళ్ళకైతే 4 semesters ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అదే MBA వాళ్ళకైతే 1.5 year ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ దే విల్ బి గెటింగ్ ఇంటర్న్షిప్ సర్టిఫికెట్స్ అండ్ ప్రాజెక్ట్స్. సో వాళ్ళకి ఆపర్చునిటీస్ బాగుంటాయి వెన్ కంపేర్ టు అదర్ స్టూడెంట్స్. ఎందుకంటే దే ఆర్ నాట్ కన్సిడర్డ్ as freshers because they are already trained. సో మీరన్నట్టు ఇంతకు ముందు అయితే మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ ఈ కోర్సులు అంటే చాలా చిన్న చూపు, ఎందుకంటే వాళ్ళకి ఒక నాలెడ్జ్ లేదు కాబట్టి. సో ఇప్పుడు ఈ కోర్సెస్కి ఎంత డిమాండ్ పెరిగింది అనేది కూడా మీరు చెప్తున్నారు. వాళ్ళకి ఏ రకమైన ప్లేస్మెంట్ కల్పిస్తాం అన్నది కూడా మీరే చెప్పారు. సో ప్యాకేజెస్ విషయంలో కూడా మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు అనేది మీ వర్డ్స్లోనే మాకు అర్థమవుతోంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఇన్స్టిట్యూట్లో కోర్స్ తీసుకున్నంతసేపు ఇక్కడ అంబియన్స్ కానీ వాళ్ళ అట్మాస్ఫియర్ ఎలా ఎంజాయ్ చేయగలుగుతారు? అంటే యూజువల్గా ఏంటంటే ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఏంటంటే నేను చెప్పినట్టు మీకు డిఫరెంట్ అంటే ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, సర్వీస్, ప్రొడక్షన్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఒక 5-star హోటల్ అంబియన్స్ క్రియేట్ చేస్తాం. అంటే వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళవసరం లేదు. మనకి ప్రొడక్షన్ ల్యాబ్ అంటే మీకు క్వాంటిటీ కిచెన్, బేసిక్ కిచెన్, బేకరీ అన్ని కూడా మీకు ల్యాబ్స్ ఇక్కడే ఉంటాయి. ఎవ్రీడే వాళ్ళకి ప్రాక్టికల్ ఉంటుంది. అలాగే హౌస్ కీపింగ్ ల్యాబ్ అంటే ఒక స్వీట్ రూమ్, ఒక హోటల్లో స్వీట్ రూమ్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా డిజైన్ చేయాలన్నది ఇక్కడ నేర్పిస్తామండి. వీ హ్యావ్ అ వెరీ బిగ్ స్వీట్ రూమ్ హియర్. అలానే సర్వీస్ ల్యాబ్, వీ హ్యావ్ 60-seater AC రెస్టారెంట్ అండి. అక్కడ ఏంటంటే సర్వీస్ ఎలా చేయాలి, కస్టమర్స్ తో ఎలా మాట్లాడాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలన్నది నేర్పిస్తాం. అలాగే వీ హ్యావ్ అ వెరీ బిగ్ ఫ్రంట్ ఆఫీస్ ల్యాబ్ వేర్ ఇన్ దే విల్ బి డూయింగ్ చెక్-ఇన్స్, చెక్అవుట్స్, గెస్ట్ రిజర్వేషన్స్, టెలిఫోన్ హ్యాండ్లింగ్ అంతా. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ మినీ స్టార్ హోటల్ అండి హియర్. సో ఆల్ ద హోల్ క్యాంపస్ ఇస్ ఎయిర్ కండిషన్డ్ విత్ వైఫై క్యాంపస్ అండి, టోటలీ వైఫై. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా మనకి టెక్నాలజీ, ఎవ్రీథింగ్ వీ సీ త్రూ ఫోన్, ఆల్ అసైన్మెంట్స్ అండ్ ఆల్ వీ డూ త్రూ ఫోన్స్ అనమాట. సో ఎవ్రీథింగ్ ఆల్ ల్యాబ్స్ ఆర్ వెల్ ఎక్విప్డ్ విత్ స్టార్ ఫెసిలిటీస్ అనమాట. సో స్టూడెంట్ కి ఏంటంటే ఒకసారి వచ్చేటప్పటికి దే ఫీల్ దే హ్యావ్ కమ్ ఇన్ టు అ స్టార్ హోటల్. అలాగే ఇప్పుడు మనకి BSc ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, వీ హ్యావ్ డైటిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్స్ ఉంటాయి. డైట్ ఫుడ్స్ ప్రిపేర్ చేయాలి, ఎందుకంటే ఇన్ఫాంట్ కి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, తర్వాత అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఎలా తినాలి, అలాగే ఫీడింగ్ ఉమెన్ కి ఏం పెట్టాలన్నది వి ట్రైన్ దెమ్ హియర్. సో దే హ్యావ్ ఆల్ దీస్ ల్యాబ్స్, కెమిస్ట్రీ ల్యాబ్స్ అన్ని కూడా వి ట్రైన్ దెమ్ హియర్. సో అన్ని ల్యాబ్స్ కూడా వీ హ్యావ్ సెటప్ హియర్ అండి. దిస్ ఇస్ అ 5 acres campus which you are seeing with all facilities. Not only this Sunday, we have totally 9 campuses all over Vizag and Hyderabad. So all campuses we have designed in such a way student ఇంక ఇది కాకుండా మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. Everything is in the college. సో అంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకి అంటే మీరు ఆల్రెడీ చెప్పారు 10th బేస్డ్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఇంటర్ బేస్డ్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. చాలామంది అనుకుంటారు ఈ కోర్సెస్ పైన ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మాకు కమ్యూనికేషన్ స్కిల్స్లో అంత వెల్ కాదు, లేకపోతే మేము ఇది చేయగలమా అనే వాళ్ళకి ఫ్రంట్ స్టెప్లోనే మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు, వాళ్ళని ఎలా ట్రైన్అప్ చేస్తారు? అంటే సారీ టు సే దిస్ అండి, మీరు గ్రామీణ ప్రాంతాలు అంటున్నారు, బట్ ఏంటంటే మన లోకల్ మన మెట్రో సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయినా కూడా వాళ్ళు ఏంటంటే స్కూల్లో మాట్లాడరు,
ఇంట్లో మాట్లాడరు, ఫ్రెండ్స్ తో మాట్లాడరు, ఓకే. ఇంగ్లీష్ మీడియమే కానీ దే డోంట్ నో ద బేసిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఇక్కడకు వచ్చే వాళ్ళు మోస్ట్లీ 10 to 20% కమ్యూనికేషన్ స్కిల్స్ తోనే వస్తారండి. ఓకే. మనం గ్రామీణ ప్రాంతాలు అనుకుంటున్నాం కానీ ఇక్కడ కూడా అట్లనే ఉన్నారండి. ఇంగ్లీష్ మీడియం స్కూల్సే, బట్ దే డోంట్ హ్యావ్ దట్ కమ్యూనికేషన్. ఆ ఫియర్ ఫ్యాక్టర్ అన్నది ఉండిపోద్దండి. సో మేమేంటంటే ఎవ్రీ వీక్ వీ హ్యావ్ టాలెంట్ ల్యాబ్స్ ఆన్ సాటర్డే. సో ద ఇన్బిల్ట్ టాలెంట్, ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి. బట్ ఏంటంటే దాన్ని బయటికి తీసుకురావాలంటే వాళ్ళలో ముందు భయం పోగొట్టాలి. సో ఫస్ట్ వీ స్టార్ట్ డూయింగ్ దోస్ సెషన్స్ అనమాట. వాళ్ళకి ఏంటంటే టాలెంట్ ల్యాబ్స్ పెడతాము, అలాగే పేపర్ ప్రెజెంటేషన్స్, సెమినార్స్, వాళ్ళే ఒక టాపిక్ తీసుకొని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇస్తారు. వి సీ దట్ ఎవ్రీ స్టూడెంట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ అండ్ ఆల్ దేర్ మార్క్స్ రన్ అరౌండ్ దట్. సో చచ్చినట్టు అందరూ చేయాల్సిందే అనమాట. సో దానివల్ల ఏంటంటే దే బై ద టైమ్ అంటే 6 months తర్వాత యూ కెన్ సీ అ డ్రాస్టిక్ చేంజ్, నాట్ ఓన్లీ ఇన్ విలేజ్ పీపుల్, ఎవ్రీబడి. మనకి వాళ్ళు ఏంటంటే మనం అనుకుంటాం పల్లెటూరు నుంచి వస్తారు ఇంగ్లీష్ మాట్లాడరని. ఐ ఫీల్ దే ఆర్ బెటర్, ఎందుకంటే వాళ్ళు అట్లీస్ట్ ట్రై చేస్తారు మాట్లాడటానికి. బట్ మన వాళ్ళు ఏంటంటే మనం ఇంగ్లీష్ మీడియం అయినా మాట్లాడటానికి ట్రై చేయడం. మెయిన్ ఏంటంటే స్టేజ్ ఫియర్ అండ్ ఫియర్ ఫ్యాక్టర్. దే డోంట్ ఓపెన్ అప్. సో వీ సీ దట్ బై 1 to 2 months వాళ్ళు వచ్చేటప్పటికి దే ఓపెన్ అప్. వాట్ ఎవర్ హిడెన్ టాలెంట్స్ దే హ్యావ్, వి ట్రై టు బ్రింగ్ దెమ్ అవుట్. వాళ్ళతో మాట్లాడిస్తాము. కమ్యూనికేషన్ ల్యాబ్స్ ఉంటాయి, అలాగే లింగ్విస్టిక్ ల్యాబ్స్ ఉంటాయి. సో వీ సీ దట్ బై 6 months స్టూడెంట్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ cocoon, వాట్ ఎవర్ హీస్ ఇన్ టిల్ హిస్ స్కూలింగ్ ఆర్ హిస్ ఇంటర్మీడియట్. అండ్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ 6 months తర్వాత వాళ్ళే చెప్తారండి దెర్ ఇస్ లాట్ ఆఫ్ బిగ్ చేంజ్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వచ్చిన ఇండస్ట్రీ కూడా అలాంటిదేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ మేనేజ్మెంట్ తీసుకుంటే వి సెండ్ దెమ్ ఓన్లీ టు స్టార్ హోటల్స్, 5-star hotels. సో 5-star hotels అంటే యూ నో వాట్ కైండ్ ఆఫ్ గెస్ట్ కమ్ దేర్, డిఫరెంట్ ఏరియాస్, ఆల్ ఓవర్ వరల్డ్, నాట్ ఓవర్ ఏరియాస్, ఆల్ ఓవర్ వరల్డ్ టూరిస్ట్ కమ్. సో మనకేంటంటే కమ్యూనికేషన్ కరెక్ట్ గా లేకపోతే వీ కెనాట్ సక్సీడ్. వాళ్ళు గెస్ట్ అన్నది వాళ్ళ దగ్గర పని వెళ్ళి మాట్లాడాలి కానీ దే విల్ నాట్ కమ్ టు అస్. సో ఆ కమ్యూనికేషన్ బిల్డప్ చేసుకోకపోతే దే కెనాట్ బి ప్లేస్డ్. సో అందుకనే వీ సీ దట్ 100% మేము కరికులం అకాడమిక్స్ మీద ఎంత స్ట్రెస్ ఇస్తామో కమ్యూనికేషన్ మీద అంత స్ట్రెస్ చేస్తామండి. వీ హ్యావ్ ట్రైనర్స్ స్పెషలీ ఫర్ సాఫ్ట్ స్కిల్స్ అనమాట. ఎందుకంటే మనం ఒక కాలేజ్ టాపర్ అయి ఉండొచ్చండి, నాట్ ఓన్లీ ఫర్ హోటల్ మేనేజ్మెంట్, ఎనీ డిగ్రీ. హీ మే బీ అ కాలేజ్ టాపర్, బాగా చదువుతాడు, బట్ ఏంటంటే when he goes for an interview he cannot present himself. There is no point. నువ్వు కాలేజ్ టాపర్ అయి ఉండొచ్చు, నీకున్న సబ్జెక్ట్ నువ్వు చెప్పాలి కదా వెళ్ళి. ఇంటర్వ్యూ ఫియర్ ఉండకూడదు. అది లేనప్పుడే దే వుడ్ బి, మీరు యూ కెన్ సీ మిరకల్స్ అండి. ఇంటర్మీడియట్ లో 0 వచ్చిన వాళ్ళు ఇక్కడ టాపర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంటర్మీడియట్ లో టాపర్స్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ ఇంట్రెస్ట్ లేక, ఏదైనా అండి స్టూడెంట్ కి ఇంట్రెస్ట్ ఉండాలండి. కాలేజ్ అన్నది ఓన్లీ చదువు చెప్తుంది, పేరెంట్స్ అన్నది డబ్బులు కడతారు. బట్ ఫైనల్ గా మేము ఏంటంటే ఒక ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్ళాలి. అక్కడ కూర్చున్నాక తను ఎలా రియాక్ట్ అవుతాడు, తను ఎలా మాట్లాడతాడు అన్నది తన మీద ఆధారపడి ఉంటుంది. దానికి తగ్గట్టు వీ ట్రైన్, బట్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు టేక్ ఇట్. అందరూ ఒకటే, మాకు 100 మంది పిల్లలు ఉంటే 100 మందికి అదే చదువు చూస్తారు. బట్ ఏంటంటే 50% దే ఆర్ హైలీ ప్లేస్డ్, 20 మీడియం, ఒక 20 స్క్రాప్. అది మేము కూడా ఏం చేయలేము. ఇప్పుడు కాలేజ్కి రెగ్యులర్ గా రాకుండా, అటెండెన్స్ మెయింటైన్ చేయకుండా, ట్రైనింగ్స్ చేయకపోతే మేము కూడా ఏం చేయలేం. వీఆర్ గివింగ్ సో మెనీ ఫెసిలిటీస్, సో మెనీ ఆపర్చునిటీస్ టు దెమ్, వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి. సో అందుకనే కమ్యూనికేషన్ ప్లేస్ అ వెరీ మేజర్ రోల్ అండి. ఇట్ మే బి ఎనీబడి, ఎనీ కోర్స్. ఎందుకంటే మనం ఎంతవరకు చెప్పినా ఫైనల్ గా ఇంటర్వ్యూకి వెళ్ళినాక వాట్ దే స్పీక్ దట్ మ్యాటర్స్. సో దానికి తగ్గట్టు వి ట్రైన్ దట్. మ్యామ్, కమింగ్ టు ఫీజ్ స్ట్రక్చర్, అంటే చాలా మంది ఈ కోర్సెస్ వల్ల ప్లేస్మెంట్స్ వస్తాయి కానీ బిఫోర్ దట్ చాలా ఎక్కువ ప్యాకేజ్ తీసుకుంటారు, లేకపోతే ఎక్కువ ఎఫర్ట్ చేయాల్సి వస్తుందేమో అని. బట్ మేము విన్నాం సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ నుండి పూర్ పీపుల్ కూడా కనెక్ట్ అవ్వి వాళ్ళు ఒక మంచి ప్లేస్మెంట్, మంచి ప్యాకేజెస్ తీసుకునే వాళ్ళు. సో ఈ కోర్సెస్ పైన కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. డెఫినెట్ గా అండి. ఇప్పుడు మనం కోర్సెస్ కూడా మేము ఆఫర్ చేసేవి కాస్ట్లీ కోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అవనివ్వండి, బిఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఎవ్రీ డే వీ హ్యావ్ ల్యాబ్స్ అండి. ఇప్పుడు మనం ల్యాబ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక హోటల్ మేనేజ్మెంట్ ప్రొడక్షన్ ల్యాబ్ అయింది అంటే వీ హ్యావ్ అ 5 course మెను. అంటే ఒక సూప్ ఉండాలి, స్టార్టర్ ఉండాలి, మెయిన్ కోర్స్ ఉండాలి, డెజర్ట్ ఉండాలి, ప్లస్ కర్రీస్ ఉండాలి. సో ఈ 5 course మెనూ చేయాలి అంటే ప్రతి వాళ్ళకి ఒక స్టేషన్ ఇస్తాం, దానికి మేము మెటీరియల్ ఇవ్వాలి. వీ డోంట్ చార్జ్ అ సింగిల్ రూపీ అపార్ట్ ఫ్రమ్ ద ఫీజ్. ఓకే. సో మొత్తం కూడా ఒక ప్రాక్టికల్ అవ్వాలి అంటే ఒక 5 course మెనూ మనం చేయాలంటే ప్రతి స్టూడెంట్ తో అలా ఎవ్రీడే ల్యాబ్స్ ఉంటాయి. అలాగే సర్వీస్ ల్యాబ్,
we should teach them how to do mocktails, cocktails, ఇవన్నీ కూడా స్పిరిట్స్ అన్ని కూడా మేమే ఇవ్వాలి. అలాగే హౌస్ కీపింగ్ ల్యాబ్, టవల్ ఆర్ట్స్, ఫ్లవర్ ఆర్ట్స్, ఐస్ ఆర్ట్స్, ఇలా చాలా ఆర్ట్స్ ఉంటాయి. అవన్నిటికీ మెటీరియల్ మొత్తం అంతా మేమే చేస్తాం. సో ఇవన్నీ కాకుండా ఏంటంటే దిస్ ఫీజ్, వాట్ ఎవర్ ఫీజ్ వీఆర్ ఛార్జింగ్, దట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ అండి. వన్స్ స్టూడెంట్ ఇక్కడికి వచ్చి ఈ ఫీజ్ మేము చెప్పినాక వీ డోంట్ ఛార్జ్ అ సింగిల్ రూపీ ఎక్స్ట్రా అపార్ట్. ఆర్ ఫీజ్ ఇంక్లూడ్స్ యూనిఫామ్స్ అండి, బుక్స్ ఇస్తాము, బ్యాగ్స్, షూస్, స్టేషనరీ, వాళ్ళ పెన్ను పేపర్ తో సహా మేము వేస్తాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ సెమిస్టర్ ఫీజ్ వి పే, ఎగ్జామ్ ఫీజ్ వి పే, ఎవ్రీథింగ్ ఇస్ ఇంక్లూడెడ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రతి స్టూడెంట్ బై ద టైమ్ హీ కంప్లీట్స్ హిస్ కోర్స్ టు హ్యావ్ అన్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, we take them to a free tour, international study tour. We are taking them to Singapore, Malaysia and Thailand. That's for a 10 days trip. అంటే హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఏంటంటే హోటల్ విజిట్స్ ఉంటాయి, మేనేజ్మెంట్ వాళ్ళకేమో ఇండస్ట్రీ విజిట్స్ ఉంటాయి. అంటే హౌ డస్ దట్ ఆపరేట్ అవుట్ సైడ్. సో యూజువల్ గా ఏంటంటే లోకల్ తీసుకెళ్తారు, మేము ఇంటర్నేషనల్ తీసుకెళ్తాం ఫర్ ఎక్స్పోజర్. అలాగే బిఎస్సి ఫుడ్ సైన్స్ వాళ్ళకి హాస్పిటల్స్, అక్కడ స్లిమ్మింగ్ సెంటర్స్ విజిట్స్ ఉంటాయి. అట్లా డిపెండింగ్ అపాన్ దేర్ కోర్సెస్ we take them for international study tours. 10 days ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్ కి ఇవ్వడం అంటే మీరు ఆలోచించండి. అంటే ఫీజు ఎక్కువని అనేస్తారు, బట్ వాట్ ఫెసిలిటీస్ వి గివ్ దే షుడ్ నో. అండ్ ఒక స్టూడెంట్ మన పాస్పోర్ట్ మీద స్టాంపింగ్ పడితే ఇట్ ఈస్ ఈజీ ఫర్ హిమ్ ఫర్ అదర్ వీసాస్. సో అది మేజర్ థింగ్ విచ్ వీ టేక్ కేర్. ప్రతి స్టూడెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ విచ్ వీ టెల్ దెమ్ ఇన్ కౌన్సిలింగ్ ఇస్ డూ యువర్ పాస్పోర్ట్. ఎందుకంటే ఎప్పుడు ఏ కంట్రీకి పిలుపు వస్తుందో, ఎప్పుడు ఎటు వెళ్లాల్సి వస్తుందో, ఎక్కడ ఆపర్చునిటీ వస్తుందో మా పిల్లలకి తెలియదు. బికాస్ ఫ్రమ్ దే సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ దే స్టార్ట్ గోయింగ్. సింగపూర్, మాల్దీవ్స్, మారిషస్, యుఎస్, ఆస్ట్రేలియా, కెనడా, యూ నేమ్ ఎనీ కంట్రీ అండి మ్యాప్ లో ఆ స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్. సో వీఆర్ సో ప్రౌడ్ టు సే దట్ అనమాట. సో ఇప్పుడు విశాఖ అండ్ హైదరాబాద్ అయినా లేకపోతే అదర్ సిటీస్ లో కూడా? మనం ప్రస్తుతం వైజాగ్ లో 2 అండ్ హైదరాబాద్ లో అరౌండ్ 7 బ్రాంచెస్ ఉన్నాయండి. డిగ్రీ కాలేజెస్, హోటల్ మేనేజ్మెంట్, బిఎస్సి కాలేజెస్. సో ప్రస్తుతం వీఆర్ స్ప్రెడ్ ఓవర్ దీస్ అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ మన థ్యాంక్స్ టు అవర్ గవర్నమెంట్ అండి. మనకి స్టూడెంట్స్ అందరికి మీరు చెప్పారు కదా కొంచెం పువర్ పీపుల్ ఎలా అఫోర్డ్ చేయగలుగుతున్నారని, దట్ ఈస్ విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్. బికాస్ వాళ్ళకి ఏంటంటే విద్యా దీవెన, వస్తు దీవెన అని మా పిల్లలకి, డిగ్రీ పిల్లలందరికీ వస్తుందండి. సో డిపెండింగ్ అపాన్ దేర్ కోర్స్ దే ఆర్ గెటింగ్ అరౌండ్ 1 lakh to 1.5 lakh for 3 years. So which we apply through our portals. So student ki direct ga every year it is linked to their bank or mother's account anamata. So on an average hotel management వాళ్ళకైతే 1.5 lakh, BSc food science వాళ్ళకైతే 1,20,000 గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. సో దాని కూడా it is more helpful for them. And apart from that many students they start doing their part time jobs and they are earning around 15,000 to 20,000. So సో అంటే ఇక్కడ మనకి టూరిజం సెక్టర్ అండ్ ఫార్మా ఇండస్ట్రీ ఇంకా విస్తరిస్తా ఉంది కాబట్టి ఇంకా ఏమైనా న్యూ కోర్సెస్ కూడా లాంచ్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా మీ స్టూడెంట్స్ ని ఇంకా వెల్ గా ట్రైన్ అప్ చేసి వాళ్ళకి బెస్ట్ ప్లేస్మెంట్స్? యాక్చువల్ గానండి ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం యు నో హౌ ఇట్స్ బూమింగ్. మనకి రోజుకి ఏంటంటే హోటల్స్ పెరుగుతున్నాయి, టూరిజం డెవలప్ అవుతుంది. దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్. మనం ఏంటంటే కొత్త కోర్సెస్ కన్నా ఉన్న కోర్స్ ఇంకా పెంచుకుంటే మనకే బెనిఫిట్. ఎందుకంటే మీకు హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ ఇంజనీరింగ్ డిగ్రీలో ఎక్కడ పడితే అక్కడ ఉండవండి, వెరీ ఫ్యూ కాలేజెస్. దానివల్ల ఏంటంటే డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. అంటే వాళ్ళు 100 మందిని అడిగితే మేము 50% ఇవ్వగలుగుతాం. ఎవ్రీ డే మాకు ప్రతి స్టూడెంట్ కి వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. సో ఎవ్రీ డే వి పోస్ట్ అరౌండ్ 10 to 15 జాబ్స్. మాకు పిల్లలు లేరు, ఒకసారి స్టూడెంట్ కోర్స్ అయ్యేపాటికి దే హ్యావ్ 15 to 20 ఆఫర్స్ ఇన్ దేర్ హ్యాండ్. దే కెన్ చూస్. మనకు అంత డిమాండ్ ఉన్న కోర్స్ ఉంది. ఇంకా మనం వేరే కోర్సెస్ కన్నా ఉన్నదాన్ని స్టూడెంట్స్ ఇంకా పెంచుకుంటే వీ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. బికాస్ ట్రైన్డ్ అండ్ మ్యాన్ పవర్ దొరకట్లేదు, అక్కడ ట్రైన్డ్ లేబర్ దొరకట్లేదు. సో ఎందుకు సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ నే చూస్ చేసుకోవాలంటే ఇన్ ఫ్యూ వర్డ్స్ లో ఏం చెప్తారు? ఒకటేనండి, మా ప్లేస్మెంట్స్ విచ్ ఇస్ అ వెరీ బిగ్ స్ట్రెంగ్త్, అవర్ ఇంటర్న్షిప్స్, అవర్ ప్లేస్మెంట్స్ అండ్ అవర్ ఇంటర్నేషనల్ టూర్స్ విచ్ వీఆర్ ఆఫరింగ్. అంటే వీ కెన్ స్ట్రాంగ్లీ సే దట్ ఏ స్టూడెంట్ కూడా ఉద్యోగం లేకుండా బయటకు అయితే వెళ్ళడండి మా కాలేజ్లో చదివిన పిల్లలకి. అండ్ ఆ బయటకు వెళ్ళటం కూడా నార్మల్గా ఒక డిగ్రీ తీసుకొని అయితే ఎవరు వెళ్ళండి. దే హ్యావ్ లాట్స్ ఆఫ్ మెమరీస్ టు క్యారీ, academics, entertainment, every achievements, what all you say. And our college students are always Andhra University toppers. You take BBA, hotel management, BSc, మీరు ఏది తీసుకున్నా టాప్ 3 లో మన పిల్లలే ఉన్నారు, యూనివర్సిటీ టాపర్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ చదువే కాదు, లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇఫ్ యూ గో త్రూ అవర్ ఇన్స్టా అండ్ ఫేస్బుక్
page, you can see what all is happening. Every month we have different kinds of festivals. We celebrate all festivals in the college, Okay. starting from Ramzan to Deepavali, Christmas, everything. Prati వాళ్ళు multicultural, because ours is mainly hospitality and tourism, so we follow multicultural అండి. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ఎవ్రీ మంత్ ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అకాడమిక్స్ ఉంటుంది. సో బై ద టైమ్ దే గో అవుట్, వాళ్ళు ఏంటంటే ఒక బెస్ట్ groomed individuals గా మటుకు బయటకు పంపిస్తాం. అండ్ ద లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ విచ్ వి గివ్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్, దే విల్ బి బిజీ డూయింగ్ దేర్ ట్రైనింగ్స్, ఇంటర్న్షిప్స్, ప్లేస్మెంట్స్. సో బై ద టైమ్ దే గో అవుట్, సో 100% ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయండి. మేడం, ఇంకొక విషయం, అమ్మాయిలకి కూడా మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే వాళ్ళని వాళ్ళు కొత్తగా ట్రైనప్ చేసుకోవాలి, కొత్తగా చూసుకోవాలి అనుకుంటారు. కానీ ఆడపిల్లలకి ఈ కోర్స్ ఎంతవరకు కరెక్ట్? ఇంట్లో ముందు పేరెంట్స్ ని ఒప్పించాలంటే చాలా కష్టం. సో వాళ్ళ పేరెంట్స్ ని పట్టుకొని మీ దగ్గరికి ముందు అప్రోచ్ అయినప్పుడు కౌన్సిలింగ్ లో మీరు ఏం చెప్తారు? వాళ్ళ ఫ్యూచర్ ఎలా యాక్చువల్ గానండి, అదే ఇప్పుడు చాలా రాంగ్ నోటేషన్స్ ఇవన్నీ. అంటే ఆడపిల్లలకి హోటల్ మేనేజ్మెంట్ అన్నది సేఫ్ కాదు అని అనుకుంటారండి. బట్ ఏంటంటే మనం పంపించేదన్నీ కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీస్, స్టార్ హోటల్స్ కి, అలాంటి వాటికి పంపిస్తాండి. సో వాళ్ళు కొన్ని క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అవన్నీ బిల్డ్ చేస్తారు. సో సెక్యూరిటీ లెవెల్స్ కూడా ఆడపిల్లలకి అంతే లెవెల్లో ఉంటుందండి. అండ్ ఆడపిల్లలకు ఉన్న ప్లేస్మెంట్స్ ఆడపిల్లలకు ఉన్న పేషెంట్స్ యూజువల్ గా ఏంటంటే పుట్టిన దగ్గర నుంచి మనం చెప్పేది ఏంటంటే అమ్మ వచ్చిన గెస్ట్లను ఎలా రిసీవ్ చేసుకోవాలి, వచ్చిన వెంటనే ముందు మన ఇంటి ఆడపిల్ల వెళ్తుంది, ఒక వాటర్ ఇవ్వడం కానీ, వాళ్ళతో మాట్లాడటం కానీ, నవ్వుతా పలకరించడం కానీ. సో వాళ్ళకి ఇన్బిల్ట్ అవన్నీ బై బర్త్ వచ్చినవి. అవి హోటల్ మేనేజ్మెంట్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా ఫైన్ ట్యూన్ అవుతాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళు, మీరు నమ్మరండి, అబ్బాయిలు మనకి 100 ఉన్నా, అమ్మాయిలు 40% ఉన్నా, మెయిన్ బాగా షైన్ అయ్యేది ఆడపిల్లలే. నేను చెప్పాను మన కాలేజ్ టాపర్స్ అని. మా రోల్ అన్ని చూస్తే అంతా ఆడపిల్లలేనండి. హోటల్ మేనేజ్మెంట్ లో ఆడపిల్లలు, మేనేజ్మెంట్ లో ఆడపిల్లలు, బిఎస్సి ఫుడ్ సైన్స్ లో ఆడపిల్లలు, టాపర్స్ ఆఫ్ ద కాలేజెస్ అంతా కూడా ఆడపిల్లలేనండి. ప్లేస్మెంట్ ప్యాకేజెస్ కూడా హైయెస్ట్ అమ్మాయిలకు వస్తుందండి. బట్ ఏంటంటే ఈ ఫాల్స్ థింకింగ్ వల్ల అంటే ఆడపిల్లలకు బాగోదేమో, హోటల్ మేనేజ్మెంట్ లో సేఫ్టీ లేదేమో అనుకుంటారు. బట్ ఏంటంటే ఆడపిల్లలకు ఉన్నంత సేఫ్టీ, సెక్యూరిటీ మీకు హోటల్ మేనేజ్మెంట్ అవ్వనివ్వండి, మేనేజ్మెంట్ అవ్వనివ్వండి, ఏ కోర్స్ చేసినా కూడా వెరీ సేఫ్ అండి. అండ్ దట్టు ఏంటంటే మా కాలేజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ మీ, నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా కాలేజ్ డైరెక్టర్స్ అందరూ లేడీసేనండి. వి సీ దట్ దే ఆర్ కంఫర్టబుల్. మాది 70% వర్కింగ్ స్టాఫ్ కూడా అంత ఆడపిల్లలే. మా ఫ్యాకల్టీ కానీ, మా అడ్మిన్ కానీ 70% ఆఫ్ దెమ్ ఆర్ గర్ల్స్. సో దట్ ఏంటంటే వాళ్ళకి చాలా కంఫర్ట్ ఉంటుందండి. అంటే ఒక మదర్లీ ఫీలింగ్, అంటే ఎంత జెంట్స్ ఎంత బాగా మాట్లాడినా ఏం చేసినా ఆ మదర్లీ ఫీలింగ్ అనేది వచ్చేది ఆడపిల్ల. నాకు మొత్తం కూడా నా చుట్టూ ఉండేది ఆడపిల్లలే. సో వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా దే అందరూ కూడా అమ్మ అమ్మ అనే పిలుస్తారు, కానీ నన్ను యూజువల్ గా కాలేజ్ లో స్టాఫ్ గానీ, స్టూడెంట్స్ కానీ ఎవ్వరు మేడం అని పిలవరు. ఒక గుడ్ బాండింగ్ నాకు 2004 నుంచి ఇప్పటి వరకు ప్రతి స్టూడెంట్, పేరెంట్, దే ఆర్ వెరీ మచ్ కనెక్టెడ్ టు మీ. నాట్ ఓన్లీ మీ, ఆల్ ఆర్ డైరెక్టర్స్ ఆర్ లేడీస్ అండి. వాళ్ళు ఎంత డెడికేటెడ్ గా వర్క్ చేస్తారంటే, ఒక పని చెప్తేనండి వాళ్ళకి ఇంకా దాన్ని మనం మళ్ళీ రిమైండ్ చేయక్కర్లా మిగతాగా. సో అంత డెడికేషన్తో ఉంటారు. అండ్ అందరి పిల్లలతో అందరు డైరెక్టర్లు అలాగే ఉంటారండి. సో అందుకని ఆడపిల్లలు అయితే అస్సలు ఆలోచించాల్సిన అవసరం అంటే లేదు. ఆ ఫ్రూట్స్ ఎలా, ఆ రిజల్ట్ ఎలా ఉంటాయి అన్నది మీ ఫేస్ లో అర్థం అవుతోంది. సో ఇక్కడ ఎమోషనల్ చాలా సీన్స్ కూడా ఉంటాయి. అంటే చాలా మంది మాకు ఇంత ఫ్యూచర్ ఉంటుంది, మేము లైఫ్ లో ఇంత ప్యాకేజ్ తీసుకుంటామని ఎక్స్పెక్ట్ చేయలేదు అని హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకుని వచ్చి మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిన స్టూడెంట్స్ అలా అంటే ఒకళ్ళని కాదండి, చాలా మంది ఉన్నారు. యాక్చువల్ గా 2007లో మనం స్టార్ట్ చేస్తే చేపలు పడతారు వాళ్ళ నాన్నగారు, చేపలు పడతారు. అయితే వచ్చాడు, మరి ఎందుకు వచ్చాడో ఏంటో వచ్చాడు, జాయిన్ అయిపోయి అడ్మిషన్ ఫీజు కట్టిన తర్వాత టర్మ్ ఫీజు కట్టట్లేదు, ఏమీ కట్టట్లేదు, ఇంకా హాస్టల్లో ఉంటున్నాడు. నాకు అర్థం లేదు. అంటే మనం కూడా ఎన్రోల్మెంట్స్ చేయాలి, బుక్స్ ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి. పిలిచాను, ఏంటమ్మా అంటే, మేడం అడ్మిషన్ ఫీజుకి అయితే డబ్బులు ఉన్నాయి, నా దగ్గర డబ్బులు లేవు, మా నాన్న చేపలు పడితేనే మాకు ఫుడ్, నేను ఎందుకు వచ్చానో నాకు తెలీదు, వచ్చేసాను, నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అన్నాడు.
ఇంకా సరే అని సార్తో చెప్పాను. సార్ ఫస్టే ఉంటారు ఇలాంటి, పాపం నేను ఏం అడిగినా కాదు అని అనరు. అది మెయిన్ అయితే నేను ఆయన గురించే చెప్పాలండి. ఏ రోజు కూడా నేను ఒక లేడీగా ఇంత ఫ్లరిష్ అయ్యానంటే అది కేవలం ఆయనే. ఏ రోజు ఒక నో అన్నది చెప్పరు. నేను ఏదైనా అడగనివ్వండి, హీ నెవర్ సేస్ నో. సో వచ్చాడు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాం. చాలా కష్టపడ్డాడండి, మేము ఇచ్చినందుకు కష్టపడ్డాడు, చాలా కష్టపడిన తర్వాత ఫస్ట్ యుఎస్ వీసా ఇప్పించాను. యుఎస్ వెళ్ళిపోయిన తర్వాత రోజు నాకు అప్డేట్లు ఇస్తూ ఉండేవాడు. ఒక 1 year తర్వాత చీరాల వాళ్ళది, చీరాల అయితే వాళ్ళ చెల్లి పెళ్లి చేశాడంట. 1 year అయిన తర్వాత, మేడం ఇలా చెల్లి పెళ్లి చేశాను, నాకు ఒక బాధ్యత తీరిపోయింది. తర్వాత ఒక ఇల్లు కట్టాడండి, ప్యాలెస్ లా కట్టాడు. సో ఎవ్రీ డెవలప్ మీతో షేర్ చేసుకున్నా. ప్యాలెస్ లా కట్టాడు, ఇల్లు కట్టాడు, అన్ని సెటిల్ అయిపోయాడు. మేడం ఐమ్యాక్ ఉంటే మ్యాక్ పంపించేవాడు, ఫోన్లు పంపించేవాడు, అన్ని పంపించేవాడు. ఆ తర్వాత తనది వీసా అయిపోయింది, వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి పిలిచాడు, వెళ్ళాను. పాప పుట్టిన తర్వాత ఆ పాప వాళ్ళ ఆవిడని తీసుకొని వచ్చాడు. తర్వాత యూకే పిఆర్ చేసాం. ఇప్పుడు యూకే వెళ్ళిపోయాడు. యూకేలో పర్మనెంట్ రెసిడెన్సీ. హీ ఎర్న్స్ అరౌండ్ 10 to 12 lakhs అండి. నౌ హీస్ సో హ్యాపీ. మా పిల్లలు ఎవరు వెళ్ళినా హీ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్. ఐఎమ్ హ్యాపీ. సూపర్. ఇంకా నన్ను అమ్మ అని తప్పితే ఇంకేం పిలవడండి. అమ్మ అనే అంటాడు. ఎవరు వచ్చినా కూడా మా మేడం వాళ్ళ పెద్ద కొడుకు నేనని చెప్తాడు, స్టూడెంట్ అని కూడా చెప్పడు. అంటే దట్ కైండ్ ఆఫ్ బాండింగ్ ఐ హ్యావ్ విత్ మెనీ స్టూడెంట్స్. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ హిమ్, లాస్ట్ 2 months బ్యాక్ 2 students ని యూఎస్ పంపామండి. దే ఆర్ ఫ్రమ్ ఎన్ ఆర్ఫనేజ్. సో ఆర్ఫనేజ్ అయితే వీ గేవ్ దెమ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట. చదువుకొని అలాగే పాపం యుఎస్ వీసా వచ్చింది. నౌ దే ఆర్ సో సెటిల్డ్. ఇప్పుడు ఆర్ఫనేజ్ పిల్లలు వాళ్ళకి ఆశ, వాళ్ళ అన్నయ్యలాగా ఇప్పుడు అంటే ఫస్ట్ టైం ఆర్ఫనేజ్ నుంచి ఒక పిల్లాడు యుఎస్ వెళ్ళటం. ఒకటే మొన్న 2 days బ్యాక్ ఒక ఫాదర్ వచ్చాడు. ఆయన టీ కొట్టండి, టీ కొట్టుతో పాపం చదివించలేక అలాగే పాపం ఫీజులు అయితే నెమ్మదిగా డిస్కౌంట్లు అడిగి కష్టపడి కట్టాడు. వాళ్ళ అబ్బాయిని మొన్న Januaryలో పంపించాం యుఎస్. ఆ అబ్బాయి నెలకి 2.5 lakhs పంపుతున్నాడు అంటే, ఇంకా స్టార్టింగ్ ఇప్పుడు. సో ఆయన నెల ఆ పాస్బుక్ తీసుకొస్తాడు నా దగ్గరికి. తీసుకొచ్చి, అమ్మ ఇదిగో మా అబ్బాయి 2 lakhs వేసాడమ్మా, ఈ నెల అప్పు తీర్చా. వచ్చినప్పుడల్లా ఒక స్వీట్ బాక్స్, వాళ్ళ అబ్బాయి పాస్బుక్ తీసుకొచ్చి నాకు చూపించి, అమ్మ వేసాడమ్మా డబ్బులు అని చెప్పి ఆ అప్పులు తీర్చేసి కట్టి, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు 2వ అబ్బాయిని తీసుకొచ్చి మన దగ్గర పెట్టాడు అనమాట. మీ చేతుల్లోనే పెడుతున్నాను. అలా ఏంటంటే వీఆర్ సో ఇంటర్ కనెక్టెడ్. ఆడపిల్లలు కూడా ఏంటంటే చాలా మంది మదర్ లేని వాళ్ళు కానీ వాళ్ళు ఇంకా అందరూ అమ్మ ఇంకా అదే. సో సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ లో విద్య ఉద్యోగంతో పాటు ఇలాంటి సక్సెస్ స్టోరీస్ చాలానే ఉంటాయి. సో అలాగే అడ్మిషన్ ప్రక్రియ గురించి కానీ, ఎలా ప్రాసెస్ ఉంటుంది బిఫోర్ కౌన్సిలింగ్ కోసం, ఇలా వేటికైనా కూడా మీకు స్క్రీన్ పై కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇంకా ఈ కోర్సెస్ గురించి నాలెడ్జ్ లేకపోతే కనుక పేరెంట్స్ కి కూడా బెస్ట్ కౌన్సిలింగ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే అండి.